V2 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాలయ అమావాస్య సందర్భంగా భక్తులతో పోటెత్తిన శ్రీకాళహస్తి ఆలయం. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. భక్తులతో నిండిపోయిన శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదీ తీరం. మహాలయ అమావాస్య సందర్భంగా తర్పణాలు వదిలిన భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా నంది వాహన సేవ. స్వామి అమ్మవార్ల ఊరేగింపు. శ్రీవారి పరకామణి చోరీ ఘటనపై కొనసాగుతున్న రగడ. వివరణ ఇచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి. కౌంటర్ ఇచ్చిన కూటమి నేతలు. మహాలయ అమావాస్యని పురస్కరించుకుని శ్రీకాళహస్తి సువర్ణముఖి నదిలో పలువురు పిండ ప్రదానం తర్పణాలు వదిలే కార్యక్రమంను శాస్త్రయుక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వర్ణముఖి పుష్కర ఘాట్లు పిండ ప్రదానం చేసే వారితో కిటకిటలాడింది. పితృదేవతలను సంతృప్తి పరచడానికి మహాలయ పక్షాలు ఎంతో పవిత్రమైందని, మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు జరిపితే వారి ఆత్మ శాంతించి వంశాభివృద్ధి జరుగుతుందని వేద పండితులు ప్రకాశం పండితులు తెలిపారు. మహాలయ పక్షాలలో పితృదేవతలకు పూజలు నిర్వహించి పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలితే వారి ఆత్మలు శాంతించి సత్యలోకాలకు వెళ్తాయని హిందూ సాంప్రదాయంలో విశ్వాసం. మహాలయ పక్షాల్లో చివరి రోజు అయిన మహాలయ అమావాస్య పర్వదినాన అధిక మంది తమ తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలి ఆత్మను శాంతించే విధంగా పూజలు జరుపుతారు. ఆదివారం మహాలయ అమావాస్య కావటంతో శ్రీకాళహస్తి సువర్ణముఖి నది ఒడ్డున పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధిక సంఖ్యలో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పలువురు విచ్చేశారు. దీంతో స్వర్ణముఖి నది ఒడ్డు జనసంద్రంగా మారింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలోని సువర్ణముఖి నదిలో మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని పితృదేవతలను సంతృప్తి చెందే విధంగా పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక అర్చకుల ఆధ్వర్యంలోని స్థానికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ తమ పితృదేవతలకు సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రయుక్తంగా పిండ ప్రదానం చేసి సువర్ణముఖి నదిలో తర్పణాలు వదిలిపెట్టారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులకు పలువురు దాన ధర్మాలు చేశారు. వేద పండితులు సింగరాజు, ప్రకాశం పంతులు మాట్లాడుతూ మహాలయ అమావాస్య పక్షాలు పితృదేవతల పూజలకు ఎంతో ప్రధానమైనవి అని, మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను సంతృప్తి పరిచే విధంగా పిండ ప్రదానం చేసి తర్పణాలు వదలటం మూలంగా పితృదేవతలు ఆత్మలు శాంతించి వంశాభివృద్ధికి ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయ. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు. అజీవ పితరులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పితృదేవతలకి ప్రతి సంవత్సరము కూడా శ్రాద్ధాది కర్మలు చేయలేని వారు కనీసం ఈ మహాలయ అమావాస్యనైనా కూడా పితృదేవతలందరికీ కూడా తర్పణము చేయదగిన వారు చక్కగా శ్రాద్ధము చేసిన ఎడల ఎంతో మహత్తరమైన ఫలితం లభిస్తుంది. పితృదేవతలందరూ కూడా ఎంతో సంతసిస్తారు. అదేవిధంగా కనీసము శ్రాద్ధాది కర్మలు చేసి భోజనాది ఇత్యాదులు చేయలేని వారు బ్రాహ్మణులకు యథాశక్తిగా స్వయంపక దానం ఇచ్చి తప్పనిసరిగా తిరదర్పణం అనేది ఆచరించుట చాలా శ్రేయస్కరము. ఈ యొక్క తిలదర్పణము ఇత్యాది కర్మలు చేసిన ఎడల పితృదేవతలందరూ కూడా ఎంతో తరిస్తారు. అటువంటి ఈ మహాలయ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పితృకార్యం పితృయజ్ఞం అనేది తప్పగా ఆచరించవలసిన రోజు. అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పితృకార్యాలని కూడా ఆచరించి అదేవిధంగా దక్షిణ కైలాసంగా భావించిన శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించి స్వామి అమ్మవారికి పరిపూర్ణ అనుగ్రహాలు, అదేవిధంగా మీ యొక్క పితృదేవతలకు పరిపూర్ణ అనుగ్రహం పొందురుగాక అని తెలియజేస్తూ. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇవాళ భాద్రపద మాసం బహుళ అమావాస్య రోజున మనం మహాలయ అమావాస్యగా జరుపుకుంటూ ఉంటాం. భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యం నుంచి ఈ 15 రోజుల పాటు ఈ పితృదేవతలకు అందరూ కూడా వాళ్ళ తృప్తి కోసం మనకు దగ్గరగా ఉండే నదిలో కానీ సముద్రాల దగ్గర కానీ వాళ్ళు పితృలోకాల్లో ఉండేందుకు
మన వంశాలన్నీ కూడా బాగా క్షేమంగా ఉండేందుకు వాళ్ళకి తర్పణాలు పిండ ప్రదానం లాంటివి చేస్తూ ఉంటాం. మనం వాళ్ళు చనిపోయిన తిథిలో తర్పణాలు పిండ ప్రదానం చేయలేని సందర్భంలో ఈ 15 రోజుల పాటు ఆ తిథిని మనం ఎంచుకొని ఏదో ఒక తిథి రోజు వాళ్ళకి మనం తర్పణం పిండ ప్రదానం చేస్తూ ఉండడం మన సాంప్రదాయంగా కొనసాగుతుంది. పైగా మనకు పెద్దవాళ్ళు చెప్పింది ఏమిటంటే, మహాలయ అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలు తృప్తి కోసం ప్రీతి కోసం ఈ తర్పణాలు పిండ ప్రదానం చేస్తారో వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వంశాభివృద్ధి అన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాలయ అమావాస్య రోజు కేవలం పితృదేవతల కోసం మాత్రమే కేటాయించి వాళ్ళ తృప్తి కోసం పితృదేవతల కోసం తర్పణము పిండ ప్రదానం చేస్తూ అందరూ కూడా వాళ్ళని తృప్తిపరచాలని కోరుకుంటూ ఉన్నాం. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని కేరళ హైకోర్టు న్యాయమూర్తి బసంత్ బాలాజీ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చిన వారికి ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయం దర్శనం వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ సుదర్శనం, ఏపీఆర్ఓ రవి, స్థానిక కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో నంది వాహన సేవ సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4 మాడవీధులలో నంది వాహన సేవ గ్రామోత్సవం ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తి ఆలయంలో నంది సేవ ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వరుడు బంగారు నందిపై, అమ్మవారు బంగారు సింహవాహనంపై 4 మాడవీధుల్లో విహరిస్తూ ఉండగా భక్తులు అడుగడుగున హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఉభయదాతలు శ్రీలీలా చంద్రారెడ్డి, కుటుంబ సభ్యులు, ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓ సుబ్రహ్మణ్యం, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానం మహాలయ అమావాస్య సందర్భంగా భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచి క్యూ లైన్లోని భక్తులు బారులు తీరటంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా శివనామస్మరణంతో దక్షిణ కైలాసం హోరెత్తింది. భక్తులు స్వామి అమ్మవార్లను పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ముఖ్యంగా రాహుకేతు దోష నివారణ పూజలు విశేష సంఖ్యలో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, అయ్యప్ప ఆలయ అధికారులు పాల్గొన్నారు. అన్నప్రసాద భవనంలో స్వామివారి ఉచిత అన్నప్రసాదం దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తారీఖున పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగానే ఈరోజు శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు రకాల చెట్లను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంఘటన మంత్రి నూకల మధుకర్ జీ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తారీఖున పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలలోని భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ నేతృత్వంలోని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగానే ఈరోజు శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు రకాల చెట్లను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంఘటన మంత్రి నూకల మధుకర్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమం, స్వచ్ఛతా కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారని కోల ఆనంద్ని అభినందించారు. మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా తల్లి పేరుతో ఒక చెట్టు, ప్రతి మండలంలో 75 చెట్లు నాటామని అన్నారు. కోల ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక చెట్టును నాటాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రాణవాయువు, ఆరోగ్య రక్షణ కోసం విస్తారంగా చెట్లు నాటడం జరగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ, ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, జీపాలెం తేజోవతి, అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి సువర్ణముఖి నదిలో ఈతకు వెళ్లి హరుణ్ గుణ అనే ఇద్దరు మృతి చెందడంపై శ్రీకాళహస్తీశ్వర ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారులు మృతి చెందిన వారి కుటుంబానికి తీరని శోకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం వద్దకు వెళ్లి వైద్యులతో చర్చించి త్వరగా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయాలని కోరారు. సువర్ణముఖి నది ఒక గేటునే తెరిచి ఉంచడం వలన నీటి ప్రవాహం పెరిగి చిన్నారులు నీటిలో కొట్టుకుపోయారని అన్నారు. అన్ని గేట్లను తెరిచి ఉంటే నీరు నిల్వ ఉండేది కాదని, దానివలన ప్రమాదం జరిగి ఉండదన్నారు. ఇక్కడ ప్రాంతానికి మొత్తం 9 మంది వచ్చారని, అందులో 4 వెళ్లిపోగా 2 మృతి చెందారని, మరొక బాలుడు గల్లంతయ్యాడని సమాచారం ఉందన్నారు. దానిపై పూర్తి విచారణ చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా బాలురు తల్లిదండ్రులది నిరుపేద కుటుంబాలని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. దసరా సెలవులు రావడంతో పిల్లలు అప్రమత్తంగా ఉండే విధంగా తల్లిదండ్రులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా సువర్ణముఖి నది ప్రాంతాన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని ఆయన కోరారు.
కొట్టేస్తే కూడా నా ప్రాణం ఆడిపోతుంది. నా ప్రాణమే పోయినట్టు ఏం చేస్తారు నా కొడుకునే మా నాకేమమ్మా. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఒక దుర్ఘటన జరిగింది. స్వర్ణముఖిలో పిల్లలు ఆ వచ్చిన నీళ్ళ కాడ ఆడుకోవడానికి పోవడం, ఒకే ఒక వాళ్ళని ఓపెన్ చేసి గేట్లను ఓపెన్ చేసి మొత్తం ఉన్న కట్టంతా కూడా నీరు పారుంటే ఈరోజు ఆ సమస్య వచ్చేది కాదు. నీళ్ళనంతరినీ డైవర్ట్ చేశారు ఒకే దానికి. ఎప్పుడైతే ఆ విధంగా ఒకే చోటుకి డైవర్ట్ చేశారో ఆడుకునే పిల్లకాయలు అట పోవడంతో వెంటనే కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. 2 పసిబిడ్డలు మరణం ఈరోజు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము తెలియజేస్తున్నాం, శ్రీకాళహస్తి కర్మక్రియ మండపంలో కనీస సదుపాయాలు కల్పించకపోవడం దారుణమని హిందూ ధార్మిక సంఘాల సభ్యులు గరికపాటి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాలయ అమావాస్య సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు అనేక మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ స్వర్ణముఖి నది ఒడ్డున పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు మహాలయ అమావాస్య కావడంతో అనేక మంది భక్తులు విచ్చేసి పిండ ప్రదానాలు చేశారు. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సభ్యులు గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి సువర్ణముఖి నదిలో పలువురు పిండ ప్రదానం, తర్పణాలు వదిలే కార్యక్రమంను పురోహితులు శాస్త్రయుక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వర్ణముఖి పుష్కర ఘాటులు పిండ ప్రదానం చేసి వారితో కిటకిటలాడింది. కానీ ఇక్కడికి విచ్చేసిన భక్తులకు సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. కనీసం పిండ ప్రదానం అనంతరం స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి స్నానపు గదులు ఏర్పాటు చేయకపోవడం, అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి సరైన సదుపాయం లేకపోవడంతో పలువురు మహిళలు ఇబ్బందులకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భక్తులకు, స్థానిక ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం వాయులింగేశ్వర స్వామి వారి పాదాల చెంత ప్రవహించే స్వర్ణముఖి నది అతి పవిత్రమైన నది. ఈ నది ఈనాడు మురికిముఖిగా దర్శనమిస్తూ ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది భక్తులు రాహుకేతు సర్పదోష పూజలకి ఇక్కడికి విచ్చేస్తుంటారు. అదేవిధంగా కూడా కాశీతో సమానమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి కూడా వారి పెద్దలు ఎవరన్నా చనిపోయిన తర్వాత వారి పిండం వదిలేదానికి, కర్మక్రియలు జరుపుకునేదానికి కూడా ఇక్కడికి విచ్చేస్తుంటారు. కానీ ఆలయం వద్ద ఏర్పాటు చేసి ఉంది. అప్పుడిప్పుడో పురాతన కాలంలో పంచాయతీలు ఉండేటప్పుడు ఏర్పాటు చేసిన షెడ్డే ఇప్పుడు కూడా ఉండడంతో చాలకుంటా వచ్చిన భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి వారు తర్పణం వదులుకోవాలని వస్తే కిక్కిరిసిన జనంతో ఒక పక్క శివాలయంలో జనం,
ఒక పక్క దీనికి జనం ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా అయింది. సంబంధిత అధికారులకు మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి విన్నవించుకునేది ఏంటంటే, ఇది ఎక్కడెక్కడి నుంచో ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో స్వర్ణముఖి నదిలో తర్పణం వదలాలన్నా, వారు కర్మక్రియలు జరుపుకోవాలన్నా ఇక్కడికి వస్తుంటారు. వచ్చిన వారికి దేవాలయ పరిసర ప్రాంతాల్లో మంచి షెడ్లు వేసి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మహిళలు వాళ్ళ భర్తలు చనిపోయినప్పుడు వారు వచ్చే కార్యక్రమాలు, తెల్లవారు చేసుకునే కార్యక్రమాలు కూడా మరుగ్గా కూడా ఏది లేకుండా అక్కడ మంచినీళ్ళు సౌకర్యాలు, వాళ్ళు స్నానం చేసిన గదులు ఇలాంటివి లేకుండా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి తర్పణాలు వదులుతుంటారు. రోడ్లలో కూర్చొని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీన్ని సంబంధించిన అధికారులు ఒక్కసారి పర్యవేక్షించి, ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఆలయంలో ఆదాయం కూడా అంతే అభివృద్ధి చెందింది. కనీసం ఇలాంటి కార్యక్రమాలకి, పవిత్రమైన ఈ కార్యక్రమాలకి ఇక్కడ కావాల్సిన వసతులు కల్పించాలని మేము హిందూ ధార్మిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ స్వర్ణముఖిలో మనకుండే పురాణాల ప్రకారం ఏంటంటే, శ్రీశైలంలో శిఖర దర్శనం, కాశీలో గంగా స్నానం, స్వర్ణం ఈ శ్రీకాళహస్తి నగర ప్రవేశమే చాలా పుణ్యం. ఇలాంటి ప్రవేశం, ఇలాంటి వచ్చిన భక్తులకు సౌకర్యం కల్పించాల్సిందిగా మేము కోరుచున్నాం. కపిల తీర్థంలోని ఆలయంకు మహాలయ అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తారు. పిండాలు, తర్పణాలు వదిలేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోకి వెళ్లే మొదటి ప్రవేశ ఆర్చ్ వద్ద తొక్కిసలాట, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనం రద్దీ మధ్య ఎస్పీ వాహనం, పోలీస్ వాహనం రావడంతో అసహనం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయలేదని అన్నారు. నువ్వు జనాల్లో మరి బండి ఉండేసుకొచ్చినావా? ఏమ్మా ఉండమ్మా, మీరే వాళ్ళు ఉండమ్మా. అడ్డం వస్తాయండి అయ్యో తాను టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో పరకామణిలో చోరీ జరిగిందని తెలిస్తే అలిపిరి తాళను నరుక్కుంటానని మాజీ టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ చేశారు. వస్తువుగా మార్చారన్నారు. 2023 ఏప్రిల్లో జిఆర్ మఠానికి చెందినటువంటి రవికుమార్ అనే వ్యక్తి నుంచి 72,000 విలువ చేసే 8 విదేశీ డాలర్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. లోతైన పరిశీలన చేసినప్పుడు 20 సంవత్సరాలుగా అతను చోరీ చేస్తున్నాడని బయటపెట్టింది తన హయాంలోని అధికారులే అన్నారు. భర్త చేసిన అపచారానికి, నేరానికి, తప్పుకు ఆయన సతీమణి దేవస్థానం అధికారులని కలిసి ప్రాయశ్చిత్తంగా 100 కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీకి దాఖలు పరిచారన్నారు. 14 కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీకి వారు ఇవ్వటం జరిగిందన్నారు. చంద్రబాబు 15 సంవత్సరాల హయాంలో అతను ఎన్నిసార్లు దొంగతనం చేసి ఉంటాడని ప్రశ్నించారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ నివేదికను బయటపెట్టాలన్నారు. సీఎం చంద్రబాబు ఎందుకు బయటపెట్టలేదని ఆయనకు జరిగిన విషయం అంతా తెలుసునని అన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ ద్వారా విచారణ చేయించాలని సవాల్ చేశారు. టీటీడీ చరిత్రలో తప్పు చేసిన వ్యక్తి తన ఆస్తులు రాయించిన సంఘటన ఉందా అని ప్రశ్నించారు. అది నిజాయితీ గల తమ ప్రభుత్వంలో జరిగిందని, కాల్చిన గుడ్డ మాపై వేసి తుడుచుకోండి అంటే అది సరికాదన్నారు. పరకామణిలో గతంలో చోరీ చేసిన రవికుమార్ బ్రతికి ఉన్నాడో లేదో అనుమానంగా ఉందని జనసేన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ అనుమానం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో దొంగతనం జరిగిందని, దేవుని డబ్బులు దొంగతనం చేసిన రవికుమార్ దగ్గరే డబ్బులు వసూలు చేసిన వారిని ఏమనాలన్నారు. రవికుమార్ బయటకు వస్తే అసలు భాగోతం బయటకు వస్తుందని, దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడితే వదిలేస్తారా అని ప్రశ్నించారు. రవికుమార్ 100 కోట్లు కాదు 300 కోట్లు దొంగతనం చేశాడని, రవికుమార్ దోచేసిన మొత్తం డబ్బులు భూమన, జగన్, ధర్మారెడ్డిలకు అందాయన్నారు. తప్పు చేసిన వ్యక్తికి మీరే శిక్షలు వేస్తే ఇంకా న్యాయస్థానం, చట్టాలు ఎందుకన్నారు. ఈ విషయంలో ఎస్ఐ నుండి ఎస్పీ ముడుపులు ముట్టాయి అని
వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. చిన్న కేసులకే జైలుకు పోతున్నారు. కోట్లు కొట్టేసిన వారిని ఎందుకు వదిలేశారన్నారు. కరుణాకర్ రెడ్డి చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరన్నారు. భూమన వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. రవికుమార్ నుంచి ఆస్తులు లాక్కుని తనకేమీ సంబంధం లేదని భూమన చెప్పడం విడ్డూరం అన్నారు. రవికుమార్పై కేసు పెట్టినప్పటి నుంచి భూమన టీడీపీ పాలక మండలిలోనే ఉన్నాడన్నారు. పరకామణిలోని దొంగతనం చేస్తే ఆ కేసును లోక్ అదాలత్కు అప్పగించడానికి భూమన ఎవరన్నారు. పరకామణి దొంగతనంపై సాక్ష్యాధారాలను బయటపెట్టినప్పటి నుంచి భూమనలో భయం పట్టుకుందన్నారు. రవికుమార్ ఆస్తులను శ్రీవారికి రాసిచ్చామని అప్పుడెందుకు భూమన చెప్పలేదన్నారు. భూమన ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. పరకామణి దొంగతనంపై సిబిఐ విచారణ జరిగినా భూమన తప్పించుకోలేడన్నారు. రవికుమార్ నుంచి భూమన 400 కోట్లు తీసుకున్నాడన్నారు. భూమన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు స్విమ్స్ ఆసుపత్రిలోని మందుల షాపుల కాంట్రాక్టర్ నుంచి ముడుపులు తీసుకున్నాడన్నారు. రాజకీయ కక్షతో కూటమి ప్రభుత్వం పనిచేయటం లేదన్నారు. భూమన అసత్యపు ప్రచారాలకు మానుకోవాలన్నారు. పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ నుంచి చాలా మందికి ముడుపులు వెళ్లాయని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆరోపించారు. తాడేపల్లి జగన్ ప్యాలెస్కు ముడుపులు అందాయన్నారు. భూమన సంపాదించిన ఆస్తులన్నీ టీటీడీకి సంబంధించినదే అన్నారు. రవికుమార్ 200 కోట్లకు పైగా పరకామణిలో దోచేశాడన్నారు. రవికుమార్ నుంచి భూమన కొన్ని స్థలాలను తన పేరు మీద రాయించుకున్నాడన్నారు. రవికుమార్ దొంగతనం వెనుక భూమన ఉన్నాడని ఆధారాలున్నాయన్నారు. ఈ వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. తిరుమల శ్రీవారిని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. కోట్ల మంది భక్తుల హృదయాలను పవిత్రం చేసే పుణ్యక్షేత్రం తిరుమల అని రాజకీయ లబ్ధి కోసం తిరుమలని అపవిత్రం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని నిత్యం మీడియా సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రపంచంలోని అనేక హిందూ దేవాలయాలకు తిరుమల ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అలాంటి తిరుమల క్షేత్రాన్ని కొందరు టార్గెట్ చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, దమ్ము ధైర్యం ఉంటే ఇతర అన్యమతస్థుల ఆలయాలపై ఇదే విధంగా ప్రచారం చేసి చూడమని సవాల్ చేశారు. తిరుమలలో ఇబ్బందులు ఉంటే అధికారికంగా తీసుకొచ్చి అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. తిరుమల శ్రీవారిపై రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాలయ అమావాస్య సందర్భంగా భక్తులతో పోటెత్తిన శ్రీకాళహస్తి ఆలయం. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. భక్తులతో నిండిపోయిన శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదీ తీరం. మహాలయ అమావాస్య సందర్భంగా తర్పణాలు వదిలిన భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా నంది వాహన సేవ. స్వామి అమ్మవార్ల ఊరేగింపు. శ్రీవారి పరకామణి చోరీ ఘటనపై కొనసాగుతున్న రగడ. వివరణ ఇచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి. కౌంటర్ ఇచ్చిన కూటమి నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.